కార్తీక పురాణం 26వ అధ్యాయం. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట, శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయినటువంటి దూర్వాసుడు భూలోక, భువర్లోక, పాతాళలోక, సత్యలోకాలకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుట చేత వైకుంఠములో ఉండేటువంటి మహావిష్ణువు వద్దకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షక, రక్షింపుడు, నన్ను రక్షింపుడు అని ప్రార్థించాడు. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుని కానే కాదు. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యొక్క హృదయముపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడవై అతని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుడు. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చును అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరి విధములుగా ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టినటువంటి రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమునందును గోదేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులను తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీవు ఆ కారణముగా అంబరీషుణ్ణి శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూస్తాను. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములుగా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 ఘడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పితివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై ఎదురుచూచి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాడు? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమునరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయడానికే చూశాడే. ఎంత బ్రతిమాలినను నీవు శాంతి పొందనందున నన్ను శరణు వేడు. నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశీలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని నీవు అకారణంగా దూషించావు. అతనిని నిష్కారణముగా శపించావు. అతనిని విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అది ఏ విధంగా అంటే, నీ శాపములోని మొదటి జన్మ నాది మత్స్య జన్మ అవుతుంది. నేను కల్పమున
మనువును రక్షించు నిమిత్తం సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపాన్ని ఎత్తుతాను. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమున మధించుటకు మందర పర్వతను కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపు మీద దాన్ని నేను మోస్తాను. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపుతాను. ప్రహ్లాదుని రక్షిస్తాను. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేస్తాను. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను. లోకకంటకుడైనటువంటి రావణుణ్ణి చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మిస్తాను. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడు అనేటువంటి విప్రుని ఇంట కల్కి అనే పేరుతో జన్మించి అశ్వారూఢుడనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల అందరినీ మట్టు పెడతాను. నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన 10 జన్మలను ఈ విధంగా నేను పూర్తి చేస్తాను. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని కూడా పొందేలా చేస్తాను. ఇది ముమ్మాటికి తథ్యము. 26వ 26వ రోజు పారాయణము సమాప్తము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.